నడిచేదాతో రప్ప రప్ప మరి రప్ప రప్పలా చెప్ప మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకటరామ పట్టుకొచ్చిన అయ్యా మరి ఏం లేదు సారు శనార్థి ఈ సూర్యాపేట కోల్జా కానీ అసెంబ్లీ గడప కనిస్తలేరట. మరి నేను ఏం తప్పు చేసినా ఆ ప్రొసీడింగ్ ఆ ప్రొసీడింగ్ ఇస్తే నా పని నేను చేసుకుంటా. మరి కోర్టు కన్నా పోతా అంటే మీరు భయపడుతున్నారట. ఆ కోల్జాని గడప కనిస్తలేరు ఏందన్నట్టే కదా. ఇప్పుడు అసెంబ్లీలో కొత్త సభ్యులు ఎవరైనా మాట్లాడితే నీ ఆశలనే చెప్తాను నేను, మన తెలంగాణ యాసలు. అసెంబ్లీలో ఎవరైనా కొత్త సభ్యులు మాట్లాడితే సరే తెలియక కొత్తగా వచ్చేయడం మాట్లాడండి అనుకోవచ్చు. సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉండి ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా చైర్మన్ గారిని స్పీకర్ గారిని గౌరవించాలని చెప్పి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా గంత పెద్ద వ్యక్తి ఏది పడుతుంది మాట్లాడినప్పుడు ఆయన పైన చర్యలు తీసుకోకుంటుంటే ఆ చట్టసభలకి గౌరవం ఉంటుందా? ఏది పడితే అది మాట్లాడి కనీసం ఈరోజు ఉపేక్షించకుండా వాళ్ళ హయాంలో కనీసం ఏదైతే సంబంధించి ఎస్సీ దళితులని గౌరవించకుండా మేము సిఎల్పి నాయకునిగా బట్టి గారికి అవకాశం ఇస్తే దాన్ని గుంజేసుకునే ప్రయత్నం చేస్తేవి. అలా స్థానంలో కూడా మేము ఆ సామాజిక వర్గానికి ఒక వ్యక్తిని కూర్చోబెడితే దాన్ని కూడా జీర్ణించుకోలేక తట్టుకోలేక మీ దొర చెప్పే నువ్వు ఈడ వచ్చి ఒరినప్పుడు దానిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కదా. ఆ తీసుకునే క్రమంలో నువ్వు ఈరోజు తప్పుపడి నువ్వు కోర్టుకు పోతా అంటే నువ్వు ఒక శాసనసభ్యునిగా నీకు ఉన్నది నీ పరిధిలో నువ్వు ఏది కావాలి నువ్వు ఆ రకంగా నువ్వు చేసుకోవచ్చు. కానీ కనీసం నువ్వు ఇంత ఎత్తేదిగినావు గంతను సరే నువ్వు ఎత్తేదిగకపోయినా జ్ఞానం అయితే పెరిగింది కదా. నా తప్పేందో బజార్లో ఈ మరి మీరు వేస్తలేరటగా. తప్పు బజార్లో చట్టసభలో మాట్లాడుకున్నప్పుడు నువ్వు నేను వేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలందరూ గమనించారు ఏ రకంగా మాట్లాడారో. తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిర్రు. ఆ వీడియో నీ దాంట్లో నువ్వు కూడా వేసిన దానిపైన దాని నిర్ణయాలు ఏంటంటే ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తప్పనంటే మీ చట్టసభలో తాడి షర్ట్ అడిగినంత మీ నాయకుడు లేకపోతే ఏదైతే సంబంధించి అప్పుడప్పుడు వచ్చిపోయి మీ కేటీఆర్ కూడా ఉంటారు. వాళ్ళని మాట్లాడమని చెప్పి మీకు సమాధానం ఆడనే చెప్తారు. అది మాట్లాడే నీ ప్రవర్తన బట్టి నిర్ణయం ఉంటుంది. నువ్వు ఏదైతే చైర్మన్ గారు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడాలి. మాట్లాడకుంటే చైర్మన్ గారిని నువ్వు నేను సమానం అనే విధంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడినప్పుడు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. గతంలో మర్చిపోయినట్టు ఈ మంత్రివర్గం నేను మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు మాట్లాడకపోయినా ఇద్దరు ఎమ్మెల్యేల పైన ఒక సంపత్ కుమార్ గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన చర్యలు తీసుకొని పూర్తిగా అసలు అసెంబ్లీకి రానియకుండా చేసిన వీళ్ళ నాయకుడు చేసిన ఒక వ్యవహారాన్ని నేను మర్చిపోయినట్టుండు. ఇప్పుడు ఏమి లేదు కానీ బీసీ రిజర్వేషన్లు 42% పెంచినవని ఇప్పుడు అసెంబ్లీలో ఆమోదం కార్యక్రమం మొదలుపెట్టి చెడ్డపడ ఒక కొలిక్కి వచ్చింది. మరి దీన్ని పార్లమెంట్లో మరి ఈ పంతం నెగ్గించుకుంటారా? మరి ఇక్కడ ఈ కోయిలాగలు ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ బీజేపీ మరి మీకు చెడ్డపడ్డ మరి ఉన్నదా కథ మళ్ళీ ఉత్తరే ఇది చెట్టాపట్ట ఉండని వాళ్ళు మేము మిత్రులమేం కాదు. కానీ ఈ విషయం వచ్చేసరికి బీసీల ఓట్లు బీజేపీ కన్నా కానీ కాంగ్రెస్ కన్నా కానీ ఎంఐఎం కన్నా కానీ బీఆర్ఎస్ కన్నా కానీ అవసరం. మా పైన బాధ్యత ఉంది. మేము 42% ఇస్తే ఓట్లు వేసి మమ్మల్ని ప్రజలు గెలిపించారు. మా పైన బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత మేరకు అధికారంలో ఉన్న మా ఒక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేని నిర్వహించి వాళ్ళు 56% పైన ఉన్నారని చెప్పి లెక్కల్ని ఈరోజు చేసి ఆ లెక్కలన్నీ కూడా రేపు పొద్దున కోర్టులో పోయినా ఇంకేడికన్నా పోయినా ఇట్లనే వీళ్ళు మళ్ళీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నా కూడా తప్పనిసరిగా వాళ్ళకి రావాలని ఒక చిత్తశుద్ధితోటి మనం అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టినాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి ఇద్దరికి కానీ ఈ పార్టీలందరూ కూడా చిత్తశుద్ధి ఉంటే తమిళనాడులో ఎట్లయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పంతాన్ని తెప్పించుకోనికి గతంలో జల్లికట్టు కోసం అందరు కలిసి వెళ్ళి కేంద్రం పైన కొట్లాడిర్రో వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకులు బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డ వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా మాతో పాటు ఢిల్లీకి రావాలి. రాజ్యసభలో పార్లమెంట్లో నరేంద్ర మోడీని కలవాలి. 42% తెలంగాణ ఉన్న బీసీలకు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టాలి. మేము పట్టుబడి ముందుండి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మరి వీళ్ళు నిల్చుంటారా లేకపోతే వీళ్ళ కుర్చీలు కదులుతాయి అని చెప్పి వీళ్ళు పట్టిస్తారా? పట్టిడిస్తే రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళు రాకపోతే ప్రజలు వీళ్ళని మర్రెసి కొడతారు. మరి ఇప్పుడు ఈ జై బాబు జై భీము జై సంవిధానం అనేది కొత్తది తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఏంది ఊర్ల పొంట కోళ్ళ తెలుస్తలేదట. అది ఏందో దాని గురించి ఇప్పిషప్పయ్యా. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇవాళ నన్ను ఇట్లా మాట్లాడగలుగుతున్నాం, మనం ఇద్దరం చెప్పుకోగలుగుతున్నాం, దేనిపైన విమర్శ చేయగలుగుతున్నాం, మనకు కావాల్సింది మనం వేసుకోగలుగుతున్నాం, మనం కావాల్సింది మనం తినగలుగుతున్నాం. ఇంత స్వేచ్ఛతోటి ఇంత సమానత్వంతో మనం ఉన్నామనంటే గాంధీజీ గారు అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఆ విలువల వల్ల మనం ఇట్లున్నాం. ఈరోజు ఆ రాజ్యాంగ విలువల్ని ఆ రాజ్యాంగాన్ని మార్చేసి మళ్ళీ కూడా ఒక వ్యక్తి చెప్తేనే శాసించే విధంగా చేసే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది.
ఇవాళ రేపటి తరాలకు కూడా స్వాతంత్రం తెచ్చిన పార్టీగా గాంధీ వారసులుగా ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉంది. ఆ బాధ్యత మేరకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి ఒక నిర్ణయం మేరకు, రాహుల్ గాంధీ గారి ఒక నిర్ణయం మేరకు భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోయి రాజ్యాంగ విలువలను వివరిస్తూ, గాంధీ గారి విధానాలను వివరిస్తూ, ప్రజలని చైతన్యపరుస్తూ భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందో వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి అందరికీ గుర్తు చేయడానికే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక మరి ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఒక్క ముచ్చట సారు, నీటిపారుదల శాఖకు 23,000 కోట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు అందులో దండం పెడితే 7,000 కోట్లు ఇప్పుడు ఈ లక్ష కోట్లతో అయితే కాళేశ్వరం కిస్తీలకే పోతున్నాయట, 10,000 కోట్లు పాత బాకీలకే పోతున్నాయట, 1,600 కోట్లు ఉద్యోగస్తులకే పోతున్నాయట సారు. మరి మిగిలినది 12,000 కోట్లే. మరి మీరు ఇప్పుడు ప్రాజెక్టులు కడతామని ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుంది. మరి కొత్తగా కూడా మళ్ళీ ప్రాజెక్టులకు శంకుబండ నాడతాము, కొబ్బరికాయ కొట్టమంటుంది. మరి పైసలు లేవా? మరి మీరు మాట అంటుంది ఎట్లా చేస్తారు సారు? మేము మా సంక్షేమ పథకాలకే 50,000 పైన కోట్లు ఇచ్చిన సంక్షేమ పథకాలకి ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ పరిధిలో ఉన్నది కూడా కాళేశ్వరం సంబంధించి ప్రజల డబ్బుని మొత్తం కూడా కట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టారు. ఇవాళ అది నచ్చినా నచ్చకపోయినా దాన్ని ఏదో రకంగా మార్చి చేసి దాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోవాలి. దాన్ని ఉత్తగా వాళ్ళు కట్టిరని చెప్పి దాన్ని తీసి పక్కన వేడేసి ఆ తెలంగాణ ప్రజల సొమ్ము. దానితో పాటు కొత్త ప్రాజెక్టులు కట్టనీకి మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూని డెవలప్ చేయడానికి అనేక సంక్షేమ పథకాలు, అనేకమైన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ పరిధిలో ఉన్న శాఖ మంత్రులు అంతా కూడా 6 నిమిషాలు కృషి చేసి కష్టపడుతారు. మేము గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా, ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా, గిరిజనులకి 3 భూములు ఇస్తా, ప్రతి నియోజకవర్గంలో KG to PG స్కూల్ కడతా, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని అట్లా ఏదైతే అసలు అమలు కాని హామీలు మేము ఇయ్యలే. మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతిదాన్ని కూడా మేము నిలుపుకుంటాం. ఇవాళ ఏదైతే 11 ఏళ్ళుగా పరిపాలించే భారతీయ జనతా పార్టీ, 10 ఏళ్ళు పరిపాలించిన BRS భారతీయ రిస్తదార్ సమితి, వీళ్ళిద్దరు కూడా 15 నెలల బాలుతోటి పరుగుల పందెం పెట్టినట్టుంది. 10 ఏళ్ళ పిల్లగాడు 15 నెలల బాలుతో పరుగుల పందెం పెట్టి మీరు ముందా మేము ముందా అని మాట్లాడేనట్టుంది బీజేపీ పార్టీ, BRS పార్టీ వ్యవహారం. ప్రజలందరూ ఇవన్నిటినీ కూడా గమనిస్తారు. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం ఉంది. మేము పెట్టిన గ్యారంటీలే మాకంటే ఒక బారాన BRS పార్టీ ఎక్కువ పెట్టింది, ఒక షారాన బీజేపీ పార్టీ ఎక్కువ పెట్టింది. అవన్నిటినీ కూడా నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ అయితేనే చేస్తుందని చెప్పి ప్రజలు విశ్వసించి మాకు ఓట్లేసి గెలిపించారు. మాకు గెలిపించిన ప్రజలందరూ కూడా మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తాము. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని మళ్ళీ రాబోయే ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగిస్తుంది. అయితే ఇప్పుడు కారు దిగి కొన్ని కోయిలాగలు 10 కోయిలాగలు చేతికి షేకాండ్ ఇచ్చినాయి, చేతిలో చెయ్యేసినాయి, ఒట్టేసినాయి. ఒరేకో మళ్ళీ నిన్నయాల లేదు మేము కార్లోనే ఉన్నాం అంటారు సారు. మరి ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ ఏంది? అది మరి సుప్రీంకోర్టు దాకా పోయే, సుప్రీంకోర్టు గడప దొరికే మళ్ళీ ఇప్పుడు ఏమి నడుస్తుంది? మరి ఈ కోయిలాగల సంగతి గోడ మీద పిల్లులు ఇటా అటా అసలు ఏంది ఏం కథ? ఇప్పుడు కేసు వేసిన వాళ్ళు ఈ యొక్క విధానాన్ని ప్రారంభించింది ఎవరు, ఈ పరిస్థితిని సృష్టించింది ఎవరు, వారు ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు ఈ కొల్లాగలు కానీ ఈ సిస్టమ్ తీసుకొచ్చిన అసలు దున్నపోతూ ఏడవన్నదో తెలుసు. ఆయన ఈరోజు మర్చిపోయి ఇదంతా కూడా సృష్టించి ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి భావిస్తారు. కోర్టు ఏ తీర్పు ఇచ్చినా ఏది ఇచ్చినా దాని ప్రకారంగా నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళంతా కూడా ప్రజల అభిప్రాయం మేరకు గెలిచిన వ్యక్తులు. తప్పనిసరిగా కోర్టు ఏ నిర్ణయం తీసుకొని ఏ పరిస్థితి ఏర్పడుతుందో మళ్ళీ అదే ప్రజల అభిప్రాయం మేరకు మళ్ళీ గెలిచి వస్తారు. మరి ఇప్పుడు ఏం లేదు సారు, రేవంత్ అయ్యకు జరంత తలకాయ నొప్పులు వేస్తుంది అనేది ఊర్ల పంట గుసగుస. ఎందుకంటే మళ్ళీ ఏదో ఉగాది పంచాంగం గోళిగా ఏదో కొత్త మంత్రి పదవులు కూడా చేపడుతున్నారు అనేది కూడా మరి గుసగుస నడుస్తుంది. మరి అందులో కొన్ని కోయిలాగలు మళ్ళీ ఇవ్వకపోతే కాడెత్తేస్తాయా ఏంది ఏం కథ అనేది రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు 3 కోయిలాగలు తారాడుతున్నాయి సారు. మరి ఎట్ట సంగతి ఏం చేస్తారు? మరి బీసీలకు ఎట్లా, రెడ్డిలకు ఎట్లా, ఈ SC ST మైనార్టీలకు ఎట్లా? ఏమన్నా న్యాయం జరుగుతుందా? మళ్ళీ ఏమన్నా పంచాయతీ పుడుతుందా? మరి రేవంత్ తలనొప్పి తీసుకునేటోడు కాదు, ఇతరులకు తలనొప్పి పెట్టేటోడు. ఆయన ఎవరికి భయపడేటోడు కాదు, దేనికి కూడా వెనక ముందు అయ్యేటోడు కాదు. ఏదైతే ప్రతి జిల్లాకి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్ర పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర నాయకత్వం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందే. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే నువ్వు అన్నట్టు ఆ కొల్లాగాలని ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతోమంది కష్టపడ్డారు. ఆ చేసే ఈ యొక్క పడవగిన రంధ్రం కొట్టే ప్రయత్నం ఎవరన్నా చేస్తే ఈసారి కిందున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఉపేక్షించారు.
మరి ఆ విధంగా మొత్తానికి గాంధీ భవన్లో ఈ రకంగా మరి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఏ నెలకు మరి ఆయన ఆంబయం అయితే ఎల్లబోసుకుంటున్నా ఇక మరి చూద్దాము రేపు మరి తాజా రాజకీయ పరిణామాలు ఎటు దొరుకుతాయి ఎటు మలుతాయి ఎటు ఒరుగుతాయి అనేది ముందు చూద్దాం. ఇక మరి ఏం లేదు కానీ మీ నర్సయ్య తాత గాంధీ భవన్ గడ్డ మీద అడుగు పెట్టిండు. ఇక మరి పెద్ద మనిషి కరువు కాలం చూసి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా మరి ఏందనుకుంటుర్రు హనుమంత్ అన్న కలిసిండు. ఇక మరి మీ తాత ఊకుంటాడా చెప్పే నేను 10 ఏళ్ల రాజ్యంలో తెలంగాణను ప్రగతి చక్రంతో ఉరుకుల పెట్టిస్తే 15 నెలల తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కుసబెట్టి ప్రాజెక్టులు పండబెట్టి ఎండబెట్టి రైతుల పొలాలు పగ్గం పాడు చేసి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉష్కను 1000 కోట్లకు దాసోహం అయ్యారు అనేది లెంకలు కొడుతున్నాయి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కోల్యాగలు. వాళ్ళు ఓడిపోయింది కదా నేను మొన్న ఇక ఓడిపోయినోడు ఏదన్నా వదులుతూనే ఉంటాడు. మేము 6 డిక్లరేషన్ ఇస్తున్నాము. సోనియా గాంధీ డిక్లేర్ చేసింది, దాన్ని రేవంత్ రెడ్డి తప్పనిసరిగా అమలు మాకు 5 ఏళ్ల సమయం ఉన్నది, అన్నీ చేస్తాం. మొన్న వడంగండ్ల వానబడి రైతుల పంట నష్టమైంది, దానికి కూడా తప్పనిసరిగా సాయం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల గురించి వచ్చింది, రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం. గత ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పింది, చేయలేదు. ప్రాజెక్టులు కట్టిన అది కూలిపోతుంది, మేము అట్లా కూలగొట్టుంటాం, పక్కా పని చేస్తాం. ఏడనైతే రైతులకు అన్యాయం జరిగిందో ఆ రైతులకు కూడా పూర్తి రుణమాఫీ చేస్తాం. ఇచ్చిన వాగ్దానాలు మహిళలకు 2500 ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, అన్ని ఇస్తాము. ఎందుకంటే వాడు ఇంత అప్పు చేసిందని మాకు తెలియలేదే మొదలు, అదే వచ్చి పడ్డది పంచాయతీ. ఇక మరి హనుమంతన్న ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతున్నాం, రేపు స్థానిక సంస్థలలో బీసీలకు న్యాయం చేస్తున్నాం అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని ఏదో తూతూ మంత్రంగా కేంద్రంలో పార్లమెంటుకు పంపి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలి, మళ్ళీ ఆడ ఇలం లేదు పొలం లేదు మాకు వంత పడతలేరు అని ఏదో కథ నడిపిస్తారు. దీన్ని ఎత్తేస్తారు. కథ లేదు, 69 ఇస్తలేడాడు ఏడా తమిళనాడులో, మేము కూడా అట్లనే ఇస్తాడు మా రేవంత్ రెడ్డి 42% బరాబర్ ఇస్తాం. వాడు ఎవడో ఇస్తాడో మేము కూడా చూస్తాం. కానీ ఢిల్లీలో ఎందుకు పెడుతున్నామంటే ధర్నా అన్ని బీసీ సంఘాలు వచ్చి లొల్లి పెడితే ఇతర రాష్ట్రాలలో కూడా ఇది మొదలవుతుంది. మనం రావాలని చేసింది చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు మైక్ ఎందుకు పెట్టినావు, నా సంగతి చెప్పాలని చెప్పినావు, మేము కూడా అట్లనే జనానికి చెప్తాం. అందుగురించి ఢిల్లీలో పోతున్నాం, అందరినీ రమ్మంటున్నా. అన్ని ఏది బీసీ సంఘాలను అందరినీ రాజకీయాలకు అతీతంగా మనకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఆలోచన చేసిండు కాబట్టి దాన్ని అమలు చేసే పని మేము మొదలుపెట్టినాం. అదేవిధంగా సంవత్సరం దానిక సంవిధానం అంటే కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కొందరు దాన్ని పక్కకు పెట్టాలని చూస్తున్నారు. ఇది బైబుల్, ఇది భగవద్గీత, జై బాబు జై బాబు జై భీము జై సంవిధానం కొత్తగా తీసుకొచ్చారు. జై ఆజాదీ కూడా ఉన్నది. ఎందుకంటే మోహన్ భగత్ ఏమన్నాడు, అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతే నిజమైన స్వాతంత్రం అన్నాడు. 7 ఏళ్ల పిల్లని అడుగు ఎప్పుడు వచ్చింది బిడ్డ అంటే 1947 15th ఆగస్ట్ అని అంటారా లేదా? దాన్ని కూడా బద్నాం చేస్తున్నారు. షహీద్ భగత్ సింగ్ త్యాగం చేసిండు, జైల్లోకి పోయిండ్రు. వీళ్ళు ఎవడు పోలే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఓన్లీ మహాత్మా గాంధీ సంపదానికి వచ్చిండ్రు. ఈ ఆర్ఎస్ఎస్ కూడా ఎప్పుడు బ్యాన్ అయింది? 3 సార్లు. బాబరీ మస్జిద్ కూలగొట్టినప్పుడు, అదేవిధంగా మహాత్మా గాంధీని చంపినప్పుడు, అదేవిధంగా ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా 3 సార్లు బ్యాన్ అయిన దాన్ని పట్టుకొని వీళ్ళు పాకులాడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా కూడా మనం ఫైట్ చేయాలి. అప్పుడే ప్రజలకు తెలుస్తుంది మహాత్మా గాంధీ ఏంది, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఏంది, అంబేద్కర్ ఏంది తెలియడానికి ఈ మా పాదయాత్ర. అయితే మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఇక మరి ఆయన మాటకు కట్టుబడి నీ దండం పెడితే ఇప్పుడు మోత మోగిస్తున్నారు. ఇప్పుడు దేశ వెలుపున కూడా ఈ బీసీ కులగణన మొదలు కావాలి ఈ ఉద్యమం అనేది ఇప్పుడు ఢిల్లీలో ధర్నాకు సై కొడుతున్నారు. ఇప్పుడే చెప్పిండు మావాడు. అదే టికెట్ రైల్వే ఫీర్ పెట్టినాక టికెట్ ఎందుకు ఎక్కి కూర్చోని అమ్మ ఎంబడి టీవీ కూడా ఎంబడి పెట్టుకో రా. నమస్తే. అయితే ఒక్క ముచ్చట ఇంకేంటంటే ఇప్పుడు హనుమంత్ అన్న కరువు చూసిండు, కాలం చూసిండు. అప్పుడు పరుస్థానంలో
ఆయన వశితనంలో ఆయన చెయ్యని ఉద్యమం లేదు. మరి అసలు చరిత్ర హనుమంత్ అన్నది. అయితే ఇప్పుడు ఉస్మానియా కోళ్ళాగలకు ఆడ షెడ్డో పాటో ధర్నా చేసుకోకుండా రాస్తా రోకో చేసుకోకుండా ఏదో కథ నడిపిస్తున్నారు కానీ ఇది అంటుర్రు. దాన్ని కూడా మేము తొందరగా ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వని వైస్ ఛాన్సలర్ని అడుగుతాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అక్కడికి వెళ్ళి నాయకత్వం పెరుగుతుంది. నేను కూడా అక్కడికి వెళ్ళి వచ్చింది తెలంగాణ అజిటేషన్లు వచ్చినా ఇప్పటి కూడా అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి బ్యాంకు నేషనలైజ్ చేసి ఎవడ చేసిండా అగ్ర కులాలు ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. అందుగురించి అగ్ర కులాలు సంబంధం లేకుండా బడుగు బలైన వర్గాలు కూడా పైకి రావాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము కణం కట్టుకున్నాం. దానికి మొట్టమొదటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేసిన ఆయనకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక చూడు మొత్తానికైతే ఇక హనుమంత్ అన్న ఈ రకంగా ఆంబాయం అయితే ఎల్లబోసుకుంటూ ఇక మరి హనుమంత్ అన్న కూడా ఉస్మానియా గడ్డ మీద పోరాటం చేసి బయటకు వచ్చిండు. ఇక మరి మొత్తానికైతే ఉస్మానియా కోళ్ళ కూడా ఒక రామసక్కని సందేశం ఇచ్చిండు. రేపు ఏదో తీరా ఏదో నడిపిద్దామన్నట్టు చెప్తుండు. మొత్తానికైతే మరి బీఆర్ఎస్ కోళ్ళకు సెగ పుట్టించే మాట మాత్రం ఢిల్లీలో ఏదో పెద్ద బాంబే పేలవబోతున్నాడు. ఇక ఇప్పటిదాకా హనుమంత్ అన్న ఏమన్నాడో ఏం కథో అంతా పూసకూర్చినట్టుగా విన్నారు. మరి ఇప్పుడు పెదమనిషి రోహిన్ రెడ్డి అన్న కలిసిండులో మరి పెదమనిషి ఎప్పుడు చూడు పెదమనిషి రేవంత్ ఏమంటే ఉంటావాట ముఖ్యమంత్రి ఏమిటి మరి ఢిల్లీకి పోయినా ఢిల్లీనే కనపడతావు. పోయినా గాంధీ భవన్లో ఉన్నా గాంధీ భవన్లో కనపడతావు. ఎక్కడ పోయినా నీ పేరే మోతం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడు అంటున్నాడు. అసలు మరి ఎంతకు ఏదైనా పదవి ఇస్తుండే ఆ పెదమనిషి? నేను ఒక మాట చెప్తా. ఈరోజు ప్రజలందరూ కూడా అంటున్నారు, లేకపోతే మా మిత్రులు కూడా అందరూ అంటున్నారు నేను రేవంత్ అన్నతో ఉంటా అని. 30 ఏళ్ళ నుంచి నేను రేవంత్ అన్నతో ఉంటా. ఆ రోజు ప్రభుత్వం మొదలు మమ్మల్ని జైలు వేసినప్పుడు కూడా అదే రేవంత్ అన్నతో రోహిన్ రెడ్డి ఉండే. కాబట్టి మా నాయకుడు ఎంబడి ఒక సైనికుని లేక నేను ఎప్పుడు కూడా రేవంత్ అన్నతోటే ఉంటా. చివరి క్షణం వరకు కూడా నేను రేవంత్ రెడ్డితోటే ఉంటాను. ఇది అసలు కథ. అయితే 30 ఏళ్ళ దోస్తానం వీళ్ళదే. అయితే ఇప్పుడు రేవంతమయ్య ఊపిరి రోహిన్ రెడ్డి. అయితే రోహిన్ రెడ్డి పంచప్రాణము రేవంతమయ్య ఆయన కాడికి తీసుకువచ్చిండు మతలావు. ఇక మరి ఏమి లేదు, ఇవాళ గాంధీ భవన్లో మీరు కొండంత పండుగ చేసుకుంటారు. జై బాపు, జై భీము, జై సంవిధానాన్ని. అసలు ఏంది ఊరపంట జనాలు ఏదో కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిరట. అది ఏం పండుగ ఏంది ఏం కథ అని జర పరిశీలన పడ్డారు. జర ఇప్పి చెప్పాలి కదా ఏందో. అన్న నీకు మాట చెప్తా. మొన్న పార్లమెంట్లో ఏ విధంగానైతే అమిత్ షా మన రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నట్టు, అంబేద్కర్ గారిని అవహేళన చేస్తున్నట్టు మాట్లాడిండు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ఒక పార్లమెంట్లో ఒక దేవాలయంలో ఆయనని అవమానిస్తుంటే రాహుల్ గాంధీ గారు నిల్చొని ఏ విధంగానైతే మనకి ఇలా కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి దేశానికి రక్షణ ఉంది కాబట్టి అక్కడ రక్షణ ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈరోజు స్వేచ్ఛాగాలు పిలుచుకుంటాం. మనం అందరం కూడా ఇక్కడ బతుకుతున్నాం. అట్లాంటి రాజ్యాంగాన్ని అమిత్ షా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది మన అందరి బాధ్యత. కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయి కాన్స్టిట్యూషన్ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్ మన ఏం హక్కులు ఇచ్చింది అనేది ప్రజలకు ఒక అవగాహన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మాకు చెప్పినారు. కాబట్టి మేము కాన్స్టిట్యూషన్ ముందు తీసుకుపోయి దేశ ప్రజలందరినీ కూడా మేము కలుస్తాం. కాంగ్రెస్ పార్టీ తోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ కూడా మేము ప్రజలకు చెప్తాం. ఇప్పటివరకు మేము ఏమేమి ప్రామిసులు చేసినాం, ఏమేమి చేయలేదో రాబోయే రోజులు ఎప్పుడు చేస్తాం అనేది కూడా మేము ప్రజలకు చెప్తాము. కాబట్టి మేము ప్రజల లెక్క ఫామ్ హౌస్లలో వండుకోనో లేకపోతే 7 రేస్ కోర్స్లో వండుకొని ప్రభుత్వం నడతలేము. ప్రజాపాలన ఇది రేవంత్ రెడ్డి గారు ప్రజల నుండి పరిపాలన చేస్తున్నాడు. మేము అందరం కూడా రేవంత్ రెడ్డికి సైనికులు లేక మేము కూడా ప్రజల దగ్గర పోతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అన్న మరి ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఇక మరి పెద్ద మనిషి ఇక మరి ఆయన కేసీరావయ్య ఫామ్ హౌస్లో ఉంటుండనే మీరు కూతలు కూస్తున్నారు. అది పెద్ద పులి లెక్క వచ్చి పంజా విసిరితే ఏమో చేస్తట్టుంది. మరి వరంగల్ కాడ ఏదో సభ అనుకుంటున్నారట. మొత్తం కేసీరావునే కలవరిస్తున్నారు అని వాళ్ళు చెప్పక తిరుగుతున్నారు. మరి ఇది రేపు ఏడికి దారి తీస్తుంది ఏం కదా. పెద్ద పులి అంటున్నారు. మరి తట్టుకుంటారు ఆ పులి బయటకు వస్తుందటిగా. వెనకటికి ఒక కథ తెలుసు కదా, పులి వచ్చే అని. ఆ పులి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా, పులి వస్తే మా దగ్గర పెద్ద పులి ఉంది. ఈ పెద్ద పులిని చూసి ఆ పులి తోక ముడిచాల్సిందే. ఇవన్నీ కూడా వాళ్ళు అన్నీ కూడా పిల్లలు వచ్చి ఆ పిల్లులు వచ్చి మాట్లాడుతున్నాయి.
వస్తే ఆ పులిని ముందు పెట్టమని మా పెద్ద పులి ఎట్లా ఎదుర్కొంటుందో మేము కూడా చూపిస్తాం. అమ్మా మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 40% పెంచుతున్నాము అని ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు ఢిల్లీకి పార్లమెంటుకు పంపి ఏదో 9వ షెడ్యూల్లో పెట్టి ఏదేదో దాని కథ గమ్మిద్దాం అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉపాయం చేస్తారు. అది ఉత్తకాడికే వస్తుంది కథ అనేది ఇప్పుడు వాళ్ళు ఉసిగొల్పుతుర్రే. ఇది నిజమే అంటావా? గట్టిగా పోరాడి దీన్ని సాధిస్తారా? అసలు ఏమనుకోవాలి? మరి బీఆర్ఎస్ కోళ్ళగా ఆ రకంగా లెంకలు కొడుతున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బట్టెబాజీ అని అందరికీ తెలుసు. అది బట్టెబాజీ రాష్ట్ర సమితి అది, కాబట్టి అన్ని బట్టెబాజీ మాటలు మాట్లాడతారు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారము రైతు రుణమాఫీ చేసిండు, మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇచ్చిండు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇచ్చిండు, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, 57,450 ఉద్యోగాలు ఇచ్చిండు యువకులకు. ఇంకా నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు అయిపోయినాయి, దాని రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇది మా కమిట్మెంట్, మా నాయకుడి కమిట్మెంట్. వాళ్ళు 10 సంవత్సరాల నుండి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలే, మీకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు అది ఇయ్యలే. మీకు చెప్పిన ఒక్క వాగ్దానం అన్న కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిందని నేను అడుగుతున్నాను. ఇవన్నీ బట్టెబాజీ మాటలు అనుకోవాలి వాళ్ళు. మేము చేసిన దాన్ని హర్షించండి, మేము చెయ్యని దాని గురించి మీరు అడగండి ఎప్పటి వరకు చేస్తారు, మేము జవాబిస్తాం. కానీ ఇట్లాంటి బట్టమాజీ మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోరు. మేము కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, మనం కూడా ఓపిక పట్టాలి. వాళ్ళు ఓడిపోయిన బాధలు ఉన్నారు, మనం గెలిచిన ఆనందంతో ఉన్నాం. కాబట్టి ఓడిపోయిన వాళ్ళ గురించి ఇక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే ఏమొస్తుంది, కాబట్టి వాళ్ళని ఇంకా వదిలేదు. వాళ్ళు పిచ్చుకుక్కలు లేక రోడ్ల మీద మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు, వాళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మా నాయకుడు ఏ దశ ఇస్తున్నాడో, మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇద్దరు కూడా సూర్యచంద్రులు లెక్క పనిచేస్తున్నారు. వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పటికుంటుంది. ఇక్కడ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ దుకాణాలు బంద్ అయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ మన బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది, 1 సీట్ రాలేదు, 9 సీట్ల డిపాజిట్ పోయింది. ఈ బీజేపీ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసినాను కాబట్టి వాళ్ళు కొన్ని సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ అది కూడా తాళం వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా కూడా రానున్న రోజులలో మేము ప్రభుత్వము బ్రహ్మాండంగా నడిపిస్తాం. ఈ ప్రజల పాలన ప్రజలకే చెందుతుంది. కాబట్టి నేను అందరు కూడా ఒకటే చెప్తున్నాను, మాకు ఆశీర్వదించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఒక్క మాట ఆఖరి మాట ఏంటంటే, ఇప్పుడు ప్రాజెక్టుల పండబెట్టి రైతుల పొలాలు ఎండబెట్టి ఏదో చెటపట వ్యవహారం చేసి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉసుకనే మొత్తం ఇవాళ 1000 కోట్లతో కథ నడిపిస్తారు అనేది కూడా. ఈ ప్రాజెక్టులు ఎందుకు ఎండబెట్టిరు, రైతుల పొలాలు ఎందుకు ఎండబెట్టిరు, మరి ఈ బీఆర్ఎస్ కోయిలాగలకు ఎందుకు ఈ సందు దొరుకుతుంది? నేను ఒక విషయం చెప్తాను మీకు. 10 సంవత్సరాలల్లో మీరు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసి ఎంతమంది రైతులు చనిపోయారో మీకు అందరికీ తెలుసు. మనం ఒకటే చెప్పినాం, ఎండాకాలంలో మీరు సన్నాలు వేయకండి, వరిని వేయకండి అని చెప్పి మా ముఖ్యమంత్రి కానీ లేకపోతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎందుకనంటే నీళ్ళు లేనప్పుడు ప్రాజెక్టులకి వెళ్ళి తాగునీటి ఫస్ట్ ముఖ్యం, తర్వాతనేమో వ్యవసాయానికి ఇవ్వాలి. అది లాస్ట్ పదే మనం చెప్పడం జరిగింది. కొన్ని దగ్గర ఉన్న కాడికి నీళ్ళు ఇస్తున్నారు, లేని దగ్గర మాత్రం మనం తీసుకొచ్చి ఇవ్వలేం. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా కానీ కూడా మీకు నష్టం అయితే నష్టపరిహారం కూడా ఇస్తారు. మీరు కూడా సహకరించాలి. ఎందుకనంటే ఎక్కడన్నా ఆపద ఉన్నప్పుడు దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కానీ మనకు అనుగాని చోట అధికుల మనం రాదన్న టైప్లో మనకు ఎట్లా పరిస్థితులు అనుకూలంగా మనం నడుచుకోవాలని చెప్పి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం తప్పేమున్నదని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇవ్వాలి? ఇప్పుడు మనకు ఉన్నది 500 రూపాయలు బోనస్ ఇచ్చిండు ప్యాడీకి. ఇస్తా ఉన్నాం, ఇచ్చినామా లేదా? ఈరోజు మనం రైతుల దగ్గర నుంచి వడ్లు కూడా తీసుకుంటున్నాం. పాత గవర్నమెంట్లో కాదు, దేశంలో కూడా ఎవ్వరు కూడా కొన్నంత అధిక ధరతో మనం కొంటున్నాం. కాబట్టి రైతులు కూడా అందరూ కూడా అర్థం చేసుకుని కాబట్టి రైతులు మనం దీవించినాం కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఈ టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి రెచ్చగొడుతున్నారు రైతులను. కానీ అంతకుమించి ఏం లేదు. వాళ్ళని కూడా ఇప్పుడు నెక్స్ట్ టైం పోతే వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతారు ఊర్లలో రైతులు అని చెప్తున్నారు. మరి సూర్యాపేట కోయిలా కానీ అసెంబ్లీ గేటు దాకా ఇస్తలేరట, పంచాయతీ పెట్టుకుంటున్నారట. నా తప్పేందో చూపి బజార్లో అయ్యిందంటే చేస్తలేరట. ఎందుకని కావచ్చు? కొల్లాగా ఎట్లుంటుంది తెలుసు కదా, అది కొల్లాగానా? ఇంతంత పుట్టి బుడింగ్ లేకున్నాడు ఆయన ఎందెంతో ఒక దళితుడు స్పీకర్ హోదాలో కూర్చొని ఉంటే ఆయనను అవమానిస్తే ఆ కొల్లాగాని ఏం చేయాలి? కొల్లాగా నేను షేర్ కొట్టాడంటే తెలుసు కదా, ఆ షేర్ కొడితే చక్కగా అవుతాడు. మొత్తానికి ఇది కథ. మరి ఆ పెద్ద మనిషి ఖైరదాబాద్ నుంచి మరి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, షెడ్డో పడ్డో ఎవరో మాట్లాడుకున్నారు. రోహిన్ రెడ్డి మాత్రం కుండ బద్దలు కొట్టిండు గాంధీ భవన్లో. ఆయన కడుపులో ఉన్న కషాయం అంతా కక్కిండు. చూడాలి మరి రేపు రాజకీయం ఎటు వరుగుతుంది, ఏంది ఏం కదా. స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎక్కడ మధ్యలో మోతుంది అనేది ముందు చూద్దాము. కెమెరామెన్ నరేష్తో మీ నర్సే తాత, గాంధీ భవన్ గడ్డ.